నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్, నేను మీ అరుణ. మైకులు మోగబోయాయి, ప్రచార రథాలు ఆగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికల ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. 6 గంటలు కొట్టగానే అన్ని పార్టీల క్యాంపెయిన్ ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, 4వ దశ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం జరగనుంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం జరగబోతుంది. ఏపీలో ఎన్నికల ప్రచారం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థులు విజయ అవకాశాన్ని పరీక్షించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా పార్టీల ప్రచారం సాగింది. 2 నెలల పాటు మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలతో పార్టీలు, నేతలంతా హోరెత్తించారు. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయ యుద్ధానికి దిగారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో, గతంలో తామేం చేశామో ఓటర్లకు వివరించారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈసీ అలర్ట్ అయింది. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. కొన్ని సున్నిత ప్రాంతాలైన పాలకొండ, కురపం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 74% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 అవర్స్ పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 టు ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ 7 టు ఈవినింగ్ 5. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2,000కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. తెలంగాణలో పోలింగ్ విధుల్లో 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు వికాస్ రాజ్. దయచేసి అది చదివి మీరు ఏం చేయవచ్చు, మీ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్లో ఏమున్నాయి, అది కొంత చదివి మీరు వస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ప్రైమర్లీ their duty is to help the presiding officer to detect and prevent impersonation of voters. So this is the primary work that the polling agent is supposed to do. అందుకనే వాళ్ళు లోకల్గా ఉంటారు, అందుకని వాళ్ళకి తెలుస్తుంది, అందుకని వాళ్ళు చెప్పచ్చు. That is the idea with which election commission has permitted these people. Of course రకరకాల రిపోర్ట్స్లో వాళ్ళకి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఎ మార్క్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ అండ్ హ్యావింగ్ విట్నెస్డ్ ద ప్రొసీడింగ్స్. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వికాస్ రాజ్. బందోబస్తు నిమిత్తం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. 60,000 మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని తెలిపారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72,000 మంది పోలీసులు బందోబస్తులతో ఉంటారని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సొంతోళ్లకు పయనమయ్యారు ప్రజలంతా.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలి వెళ్తుండటంతో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. చాలా మంది సొంత వాహనాల్లో కూడా ఏపీకి బయలుదేరుతూ ఉండడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. వరుసగా సెలవులు కూడా కలిసి రావడంతో ముందుగానే తమ గ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్ కు ప్రయాణికులు పోటెత్తారు. టూ మచ్ రష్, అసలు బస్సెస్ రావట్లేదు, రాగానే ఫుల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు అట్లీస్ట్ మినిమం ఎక్స్ట్రా బస్సెస్ అరేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. ఇప్పుడు ఎలాగో చాలామంది వస్తారని తెలుసు, బట్ ఇంత మినిమం బస్సెస్తో ఇంతమంది ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. ఓవైపు రిజర్వేషన్లు ఫుల్ కావడం, మరోవైపు అదనపు బస్సులు వేసినా సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ఎలాగోలా సొంతూళ్లకు వెళ్లాలని వందల సంఖ్యలో ప్రయాణికులు గంటల కొద్దీ బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. రిజర్వేషన్ లేదు, నాన్ ఏసీలు వెళ్ళలేము, ఏసీ ఎంతైనా కొందామన్నా బస్సులు లేవు. స్పెషల్ బస్సులు అంటున్నారు, వస్తున్నాయి గంటకి, కానీ సరిపోవట్లా. 3 డేస్ నుంచి ఇట్లానే ఉంది. రిజర్వేషన్ దొరక్క రేపు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నెక్స్ట్ టైం బాగానే ఉంటుంది. కొంచెం బస్సులు ఎక్కువ వేయాలన్నమాట. గవర్నమెంట్ కొంచెం ఎక్కువ వేస్తే ఈ 2 డేస్ ఎక్కువ వేయాలి, స్పెషల్ బస్సులు వేస్తే సరిపోతాయి. సొంతూళ్లకు ప్రజలు వెళ్తూ ఉండడంతో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. దీంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కార్లు, ఇతర వాహనాల్లో చాలా మంది ఏపీకి బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, పతంగి, కేతేపల్లి మండలం, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రయాణికులు పెరగడంతో 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాయి. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 అవర్స్ అవుతుంది మేడం, 9 o'clock అంటే బస్సు, అది కూడా డీలాక్స్కు 720 అంట. మామూలు రేట్ అయితే 650 గిద్దలూరుకు. నేను గిద్దలూరు వెళ్ళాలి, అయినా టికెట్లు లేవన్నాడు. నంద్యాల వెళ్ళి నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళాలి, 1000 రూపీస్ అవుతుంది. డబల్ రేట్ అవుతుంది మేడం. అది డీలాక్స్, అది మళ్ళీ సూపర్ లగ్జరీ కూడా కాదు. రేట్లు పిచ్చి రేట్లు ఉన్నాయి. అసలు బస్సుకి ఏ బస్సు కూడా రిజర్వేషన్ టికెట్ అన్నీ అయిపోయినాయని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మే 10 నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి 50 స్పెషల్ ట్రైన్ సర్వీసులు నడిపిస్తున్నారు. అలాగే పలు రైళ్లకు అదనపు బోగీలు సైతం ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణా జిల్లా పరిధిలో ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఎలక్షన్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. So we are confident in the force తో చూస్తే all 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యూన్సీ కొంచెం సెన్సిటివ్ గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1686 పోలింగ్ స్టేషన్ లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్ కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మేనింగ్ హిమ్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. అనంతపురం జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జిల్లాలో 20.18 లక్షల మంది ఓటర్లు ఉండగా 2236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లాలో 13.91 లక్షల మంది ఓటర్లు ఉండగా 1571 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏజెంట్ ఆ పోలింగ్ బూత్ ఓటర్గా ఉండక్కర్లేదు. ఉంటే మేలు, ఉండకపోతే ప్రిఫరబ్లీ నేబరింగ్ అంటే చుట్టుపక్కల ఉన్న పోలింగ్ స్టేషన్ వారైనా ఓకే. గనక ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్న ఓటరు పోలింగ్ ఏజెంట్గా ఉండాలి. ఎందుకంటే మనము ఆల్రెడీ 72 గంటలు అంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేని వాడిని వారు కాన్స్టిట్యున్సీకి వెళ్ళమని చెప్తా ఉంటాం.
తిరుపతి జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా 2140 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. సాయంత్రం 6 o'clock మళ్ళీ 48 hours సైలెన్స్ పీరియడ్ ఇప్పుడు మొదలవుతుంది. 48 hours అంటే దేర్ కెన్ నాట్ బి ఎనీ క్యాంపెయినింగ్ ఎక్సెప్ట్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. ఆ సమయంలో కూడా ఒక ఎస్ఓపి ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కూడా ఇట్ షుడ్ నాట్ బి విత్ ద లౌడ్ స్పీకర్ అండ్ ప్రొసెషన్ అట్లా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రొనౌన్స్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ఆఫ్ సిఆర్టీసీ ఈరోజు సాయంత్రం 6 o'clock నుంచి అమల్లో వస్తుంది. తర్వాత ఇలాంటి గ్రూప్లో క్యాంపెయినింగ్ చేయడానికి అవకాశం ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ మనిజీర్ జిలానీ సమున్, జిల్లా ఎస్పీ రాధిక, ఏసీ రాఘవేంద్ర మీనా సమీక్షించారు. హింసకు తావులేని రీపోలింగ్కు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక జిల్లా వ్యాప్తంగా 2358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎచ్చెర్ల మన జిల్లా కింద వస్తున్నది. దాంతోపాటు ఆల్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా సైమిల్టేనియస్ ఎలక్షన్ ఉంటుంది. 2 months నుంచి వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నది. స్వీప్ సంబంధించిన ఓటర్ అవేర్నెస్ గురించి, ఈవీఎంలో ఎట్లా ఓట్ వేయాలి, ఎథికల్ ఓటింగ్ గురించి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఆయుధమన్నారు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సబ్ కలెక్టర్. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి శశాంక్, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, హింసకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక అర్బన్ ఏరియాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎన్నికల అధికారులే ఓఆర్ఎస్ఎస్ మెడికల్ కిట్లు తదితర సామాగ్రి అందజేస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తప్ప మిగిలిన ట్రస్టు, ఏజెన్సీలు ఉండకూడదని స్పష్టం చేశారు రిటర్నింగ్ అధికారి శశాంక్. మీ అందరికీ కూడా తెలుసు, రాజేంద్రనగర్ కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా అర్బనైజ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచే విషయంలో భాగంగా మనము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ దాదాపు 99% మనము ఇచ్చే ప్రయత్నం చేశాము. వెబ్కాస్టింగ్కి సంబంధించి మనము దాదాపు మనకున్న 2877 పోలింగ్ స్టేషన్లకు గాను దాదాపు 1987 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ లోపల నుండి పూర్తి స్థాయిలో మనం కవర్ చేస్తూ ఉన్నాము. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో 100% చేస్తూ ఉన్నాము. మిగతా చోట్ల 50% మించి చేస్తూ ఉన్నాము. ఇందాక చెప్పిన 1220 పైచులకు లొకేషన్స్లో దాదాపు 657 లొకేషన్స్లో బయట కూడా మేము కెమెరాస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఒక 5 ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఒక 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్గా కూడా మనము ఈసారి గుర్తించి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. హన్మకొండలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలనే విధంగా భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్ యా. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు భద్రతా దళాలు కలిసి కవాతు చేశారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపి స్పష్టం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ తగిలింది. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలను సమర్పించింది.
ఈ వివరాలను పరిశీలించిన తర్వాత ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలో ఏబీవీని అధికారులు ప్రాసిక్యూట్ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న సమయంలో సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతి చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరాలు సమర్పించింది. వీటిని పరిశీలించిన తర్వాత ఏబీవీ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. ఖానాపూర్లో కురిసిన అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిచింది. ఈ నేపథ్యంలో రైతులు ధర్నా చేపట్టారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ స్థానిక మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ధాన్యాన్ని కప్పేందుకు కవర్లు ఇవ్వాలని, ప్రతి గింజను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్. ఖానాపూర్ సంబంధించి మార్కెట్ కమిటీలో ధాన్యం పుస్తున్నారు. సడన్గా వర్షం రావడం వల్ల కొద్దిగా కలిసిపోయి ఉన్నాయి. దాన్ని చూడటానికి వచ్చాము. యాక్చువల్గా దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నాము. అన్నీ కూడా తీసుకుంటాం. కొద్దిగా ఒకరోజు కానీ ఈ 2 days ఉంటే జాగ్రత్త ఎండిపోతాయి. అమ్మని కూడా రాంగ్లోనే తీసేసుకుని ఎటువంటి ఇబ్బంది ఈవెన్ దో తెలిసిన కొద్దిగా వెరిఫై చేసి తీసుకుంటాము. కొద్దిగా ఇక్కడ మార్కెట్ కమిటీలో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు దాన్ని టార్పాలిన్స్ కూడా ఇవ్వడం జరగలేదు. వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తాను నేను. నేషనల్ డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇక నక్సలైట్ల మృతదేహాలకు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు వైద్యులు. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిపారు పోలీసులు. ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల గుర్తింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దేవభూమి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. యమునోత్రికి భక్తులు పోటెత్తారు. ఘాట్ రోడ్లో పెద్ద ఎత్తున యాత్రికులు నిలిచిపోయారు. 6 కిలోమీటర్ల ఘాట్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో భక్తులు పడిగాపులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషిస్తూను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునర్నియమించారు. 58 ఏళ్ల మిషిస్తీన్ 4 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ఎన్నిక కావడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషుస్తీన్ను పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. కేబినెట్లో ఇటీవలి వరకు కొనసాగిన వారిలో చాలా మంది తిరిగి పాత విధుల్లో యథాతథంగా చేరే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రి సెర్గీ షోయిగి భవితవ్యంపై మాత్రం నీలి నీడలు కమ్ముకున్నాయి. బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 300 తగ్గగా కిలో వెండిపై 700 తగ్గింది. దీంతో పసిడి, వెండి కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,250గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 73,690గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 87,700 రూపాయలుగా ఉంది. రైట్, ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే భానుడి ప్రతాపంతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణం శాఖ చల్లని కబురు చెప్పింది. 4 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. గత 20 రోజులుగా ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటికే క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 36 నుంచి 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. వాతావరణం కూడా చల్లబడింది. ఆదివారం సోమవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మే 13 పోలింగ్ రోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. రైట్, ఇక స్క్రీన్ 90 చూద్దాం. విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబోలో సినిమా రూపొందబోతోంది. ఈ మూవీలో దేవరకొండ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడట. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్న మూవీలో కాజల్ ఓ హీరోయిన్ గా కనిపించబోతోందని సమాచారం. పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో రూపొందుతున్న డబుల్ స్మార్ట్ మూవీ నుండి ఓ క్రేజీ అప్డేట్ ఆదివారం రాబోతోంది. ఓ మంచి గోస్ట్ హారర్ కామెడీ జానర్ లో రాబోతోంది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత లాంటి వారు ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. కాజల్ లీడ్ రోల్లో నటించిన సత్యభామ మూవీ నుండి థర్డ్ సింగిల్ 15వ తారీఖున విడుదల కాబోతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతోందని సమాచారం. మొత్తంగా ఇవి ఇప్పటివరకు నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.